రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాల కింద మా యొక్క నాయకులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కోట మండలంలో ఉన్నటువంటి నాయకులు పాదత్ రాధాకృష్ణారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా సంపత్ రెడ్డి గారు, మిగతా పెద్ద నాయకులు అందరూ కూడా, శేషారెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ చేశారు. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజల్ని ఏ విధంగా దగా చేస్తున్నారో ఆ యొక్క పుస్తకాన్ని అందరం కూడా ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకుంటే ఈ యొక్క రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయాన్ని చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క పిల్లల యొక్క మనుగడ చాలా ప్రశ్నార్థంగా ఉంది. ముఖ్యంగా గతంలో మా యొక్క జగనన్న చెప్పినట్టు ప్రతి ఒక్క 3 నెలలకు ఒకసారి వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని కానీ, అదేవిధంగా ఈ యొక్క వసతి దీవెన విధానాన్ని కానీ తూచా తప్పకుండా చేసినటువంటి నాయకుడు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. అది ఈరోజు ఈ యొక్క పిల్లల్ని వెన్నుపోటు పొడిచి బలహీన వర్గాల యొక్క పిల్లలందరూ కూడా వాళ్ళు క్వశ్చన్ మార్క్గా తయారైపోయి వాళ్ళ యొక్క చదువులు ఏమైపోతాయనే విధానంలో ఈరోజున ఆ యొక్క తల్లిదండ్రులు అభద్రతాభావంతో బతుకుతున్నారు. దయచేసి ఈ యొక్క ఫీజు విధానాన్ని మీరు ఏర్పాటు చేయాలి. ఈ సంక్షేమ పథకాలు అందించడంలో మా జగన్మోహన్ గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా తయారైంది. దాంట్లో భాగానికి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ని ఆ రోజు 5,000 కదా మేము 10,000 ఇస్తామని చెప్పిన ఉగాది రోజున చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు దగా చేసి ఈరోజు ఆ యొక్క వాలంటీర్ని వెన్నుపోటు పుచ్చాడు. నేను వచ్చిన వెంటనే జూన్ జూలైలో మీ యొక్క డిఏని కానీ అన్ని కూడా చేస్తానంటే ఈ ఎంప్లాయీస్ కూడా ఆ రోజు ఎందుకనో వాళ్ళు మోసపోయారు, వాళ్ళు దగా పడ్డారు. వాళ్ళు కూడా ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది చెప్పని ఈ యొక్క సభాముఖంగా ఈ పత్రికా విలేకరుల రూపంగా మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క రైతుని ఈ రోజు దగా చేసి వాళ్ళు మోసం చేసి 1 సంవత్సరం అయింది, ఇంతవరకు రైతు భరోసా లేదు. ఆ పంటల్ని పండించుకొని ఎటువంటి దగా పడకుండా, దళారుల దగ్గర దగా పడకుండా జీవించడానికి ఆ రోజు జగన్మోహన్ గారు ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా విధానాన్ని ఈరోజు కూడా దాన్ని వెన్నుపోటు పొడిచి రైతులు కూడా ఈరోజు దగా పడిపోయారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది నిరుద్యోగులు ఈరోజు దగా పడ్డారు, మోసపోయారు, వెన్నుపోటు పడిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు కూడా ఏమన్నారు, మేము రావటంగానే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పడం వల్ల ఈరోజు ఆ యొక్క నిరుద్యోగ యువత అంతా కూడా ఆశపడి ఏదో చంద్రబాబు నాయుడు వస్తే మాకు మంచి తరగతి 3,000 రూపాయలు ఇస్తే ఆ 3,000 రూపాయలు ఉపయోగించుకొని మేము మా యొక్క చదువు ప్రకారంగా బలం చేకూర్చుకొని మేము ఇంకా మంచి పోటీ పరీక్షకి వెళ్ళటానికి ఒక దోహదపడుతున్న ఆశతో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల యొక్క నిరుద్యోగ యువకులు మీకు ఓట్లేస్తే వాళ్ళు కూడా దగా చేశారు. మీరు చెప్పినటువంటి ఎన్నో హామీలు 143 హామీలు చెప్పున్నారు. ఈ 143 హామీలు ఈరోజు ఎందుకు చేయట్లేదని చెప్పి మేము మీ అందరిని కూడా అడగాల్సిన హక్కు మాకుంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో మేము ప్రజా నాయకులుగా మేము ఉన్నాం కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వ నాయకుల్ని మేము అడిగేటువంటి హక్కు మాకుంది కాబట్టి ఆడవాళ్ళ యొక్క నిధి ఏమైపోయిందని చెప్పని వాళ్ళు ఈరోజు వాపోతున్నారు. 1,500 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు, ఆ రోజు ఎట్టపోయింది. ఈరోజు 1,500 రూపాయలు ఈ రోజుకి రాష్ట్ర బడ్జెట్లో కూడా జీరో, నిరుద్యోగ విధానంలో కూడా జీరోనే చూసుకోండి కావాలంటే బడ్జెట్లో. అదేవిధంగా ఈ యొక్క ఆర్టీసీకి ఉచిత ప్రయాణం అని చెప్పన్నారు, అది కూడా బడ్జెట్లో జీరోనే ఉంది. ఈ బడ్జెట్లో కేటాయించిన దాన్ని ఈరోజు ఏ విధంగా ఏర్పాటు చేస్తారో మాకైతే అర్థం కావట్లా. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రతి ఒక్క వర్గాన్ని వెన్నుపోటు పొడిచి వాళ్ళు దగా చేసింది. కాబట్టి మేము మా యొక్క పార్టీ తరఫున మా నాయకులు పోరాటం చేసి ఈ యొక్క హామీలన్నీ కూడా తూచా తప్పకుండా ఈ పేద బడుగు బలహీన వర్గాలకి చెందే విధంగా వాళ్ళకి చేసే విధంగా మేమందరం కూడా ఈ యొక్క ప్రజలకి మేము వెన్నుదన్నుగా ఉంటాం. కూటమి నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక 20 లక్షల ఓట్లతోనే మీరు తేడాతోనే మీరు గెలిచారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మేము 40%తో ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మేము ఉన్నాం. ఈ 40% ఓట్లు ఇంకొక 10% పెరగటం అంటే పెద్ద విషయం కాదు. గతంలో 2,70,000 కోట్ల రూపాయలు పంచినటువంటి మా యొక్క జగన్మోహన్ గారిని పక్కన పెట్టారంటే దాన్ని బట్టి మీరు చెప్పిన హామీల వల్లే, మీరు చెప్పినటువంటి కళ్ళబుల్లి మాటల వల్లే నమ్మి దగా పట్టినటువంటి ఆడవాళ్ళు
దగాపడినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, అదేవిధంగా ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా న్యాయం చేసేంత వరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమైతే మీ వాళ్ళందరూ కూడా అండదండగా ఉంటాం. మా నాయకుల యొక్క అడుగుజాడల్లో వాళ్ళు ఏవైతే కార్యక్రమాలు చెప్పారో అవన్నీ కూడా మేము తూచా తప్పకుండా ప్రజల్లో చేయడానికి మేము సంసిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మండల వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు గారు గతంలో పార్టీలో సంవత్సరం క్రితం ఏవైతే నెరవేర్చలేనటువంటి హామీలన్నీ ప్రజలకు చెప్పి మభ్యపెట్టి 5 కోట్ల మంది జనాభా యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి రోజు సంవత్సరం గడిచింది. మా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆయన ఏ విధంగా జనాలను మోసం చేశాడనే విధంగా ఒక పుస్తక రూపంలో దాన్ని ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్లమని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. ఆ పిలుపు మేరకు మేమందరం ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం అదేను. తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ప్రజా సంక్షేమం మీద కానీ అభివృద్ధి మీద కానీ ఎక్కడ ఈ గవర్నమెంట్ చూపించలేకపోయింది, అభివృద్ధి చూపించలేకపోయింది. కాబట్టి ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలోనే ఈ పార్టీలో ఎన్ని లోకలకలు ఎన్ని అసమర్థ పరిపాలన గమనిస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో బాగా యాంటీ వచ్చి ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఇప్పటికే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఒక ఊరిలో 4 గ్రూపులుగా తయారయ్యి నానా గందరగోళాలు సృష్టించి రౌడీజం మీద ఆక్రమించుకునే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. కానీ ఎక్కడ ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే విధంగా ముందుకు వెళ్ళలేదు. కాబట్టి చంద్రబాబుకి చెంపపెట్టని అభివర్ణిస్తారు.